హాయ్ అండి అందరికి జై జవాన్ జై కిసాన్. ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఉన్నదండి మారుతి సుజుకి బెలనో ఆర్ఎస్. ఇది అంటే ఫుల్ టాప్ ఇది, ఓకేనా. రీడింగ్ కూడా ఒరిజినల్ ఉంది, వెహికల్ కూడా ఒరిజినల్ ఉంది. నేను చెప్పడం కాదు, మీకు డైరెక్ట్ ఏది ఉన్నా చూపిస్తాను. నేను పిన్ టు పిన్ బేసిక్ పైన చెప్తుంటా. ఇంకొక విషయం ఏంటంటే సార్, మెయిన్ విషయం కొంచెం గమనించండి. ఇది మోడల్ వచ్చేసి 2017 ఉంది. ఇది ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర అట్లాంటి అంటే తమిళనాడు కానీ వాళ్ళకి పనిచేయవు సార్ ఇవి. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది. మీకు బయట నుంచి డెంటు పెయింట్ ఏమున్నా ఖచ్చితంగా చూపిస్తాను నేను. ఇది ఢిల్లీ వెహికల్స్ కాదు, ఢిల్లీ వెహికల్స్ కంటే మన దగ్గర తక్కువగా దొరుకుతాయి సార్ చాలా వరకు, మీరు చూడట్లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, టైంపాస్ ఫోటోస్ అడగకండి, టైంపాస్ కాల్స్ చేయకండి దయచేసి, నా రిక్వెస్ట్. ఇంకేంది ఓకే, అంతకుమించి నేను చెప్పలేను. చాలా వరకు మా అన్నాడు చెప్తా, మా నాన్న చెప్తా, అట్లా కాదు. మీకు ఒక క్లారిటీ ఉంటేనే చేయండి, లేకపోతే లేదు, ఓకేనా. సరే, ఒకసారి నేను చెప్పిన వీడియో మీకు ఫుల్ వీడియో చూసిన తర్వాత నాకు కాల్ చేస్తే టైంపాస్ కాల్స్ మాత్రం అస్సలు చేయకండి, రిక్వెస్ట్ ఇది. ఇంతకుమించి ఏం చెప్పలేను. ఎందుకంటే మెసేజ్ చేసే ముందు ఒకటి రెండు ఆలోచించి కూడా చేయండి. ఎందుకంటే పెద్దవాళ్ళు చూస్తారు, లేడీస్ చూస్తారు, కాబట్టి వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం కూడా మనం మాట్లాడే విధానం కూడా బాగుండాలి, ఎదుటి కూడా మెచ్చుకుంటట్టు ఉండాలి సార్. నిజాన్ని ఎవరు నమ్మరని చెప్పి నాకు కూడా తెలుసు, మీరు ఎవరు నమ్ముతలేరు నిజాలు. కానీ నిజాల కంటే మీకు అబద్ధాలు మంచి అనిపిస్తే మీ ఇష్టం ఉన్న దగ్గర వెహికల్ తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేను చెప్పేది ఒరిజినల్ కాదు, మీరు ఒకసారి గమనించుకున్న తర్వాత మీరు ఇక్కడికి నన్ను నమ్మకండి. ఇక్కడికి చూసిన తర్వాతనే మీకు వెహికల్ కరెక్ట్ అనిపిస్తే అప్పుడు నమ్మండి, నమ్మిన తర్వాత నమ్మకండి. ఇది 100% నేను గ్యారెంటీ చెప్తున్నా. ఇందులో కూడా నేను ఆలోచించి మాట్లాడుతున్నాను, ఇది కూడా అనవసరమైన మాటలు మాట్లాడాను. అంటే జెన్యూన్ ఉంటే చెప్తా కాబట్టి, లేకపోతే లేదు, అదైతే గ్యారంటీ, ఓకేనా సార్. రేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాను రండి. మీకు కూడా తక్కువ టైంలో వెహికల్ మొత్తం చూపిస్తే చూడండి, ఓకే అండి. ఇదే మనం చెప్పిన వెహికల్ వచ్చేసి ఇది శ్రీ తరుణి కార్స్ అండి, మన ఛానల్ పేరు, ఇది నా నెంబర్ వచ్చేసి. డైరెక్ట్ దీన్ని యూస్ మాత్రం చేయకండి. మన లొకేషన్ కోరట్లో ఉందండి, ఓకేనా. జగిత్యాల డిస్ట్రిక్ట్, తెలంగాణ మనది. మన ఒక్కసారి అయితే బయట చూసుకోండి సార్, ఈ కార్ గురించి ఏమున్నది ఒకసారి బయట చూసుకుంటే మాత్రం చిన్న చిన్న టచ్లు మాత్రమైనా సార్, ఎక్కడ కానీ పెయింట్ అంటే చిన్న చిన్నగా ఉన్నది. ఏదైనా డ్యామేజ్ ఉన్నా మీకు డైరెక్ట్ ఏ టైంలో ఏది చూపించాలో అది మాత్రం చెప్తాను. ఇది పెట్రోల్ వర్షన్, ఇది మీరు ఒక్కసారి గమనించుకోండి, ఓకేనా. సరే, ఒకసారి అయితే ఇంటీరియర్ చూద్దాం రండి. ఇంటీరియర్ చూసుకుంటే కింద మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది, అట్లాగే సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉంది. ఏది డ్యామేజ్ ఉన్నా ఖచ్చితంగా మీకు డైరెక్ట్ వీడియో చూపిస్తా, అదే ఉంటుంది మళ్ళీ మీరు అది చూసిన తర్వాత, ఓకేనా. ఇక్కడ ఒక కేర్ బ్యాగ్ ఉంది సార్, డోర్స్ కూడా ఓకే చూసుకోవచ్చు, చిన్న చిన్న టచ్అప్లు మాత్రమే, ఇది గ్యారంటీ, ఓకే. డోర్స్ చూసుకున్నా కానీ ఓకే ఉంది. రీడింగ్ వచ్చేసి కూడా 1,30,000 సార్. ఇది ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని, అట్లాంటప్పుడు చెక్ చేసుకుంటే ప్రాబ్లం లేదు. డోర్స్ కూడా ఓకే ఉన్నాయి, ఓకేనా. సరే, మీకు టూ సైడ్ మొత్తం చూపిస్తాను నేను. ఏది ఎక్కడ డ్యామేజ్ అయింది ఎట్టుందా అది కూడా మీరు చూసుకోవాలి, కొన్ని గమనించుకోవాలి, ఓకేనా. ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది, చూసుకోవచ్చు, ఓకే. సీట్లు అంటే సీట్ల దగ్గర మాత్రం చూసుకుంటే ఇక్కడ కొంచెం డ్యామేజ్ ఉంది. ఇది డ్యామేజ్ అంటే పూర్తిగా దెబ్బతినిపోయిందని కాదు సార్ దాని అర్థం, ఓకేనా. ఇది కూడా చెక్ చేసుకున్నాం, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ అంతే ఉంది, అంటే ఓకే ఉందని చెప్పినట్టు సార్ నేను, నా ఉద్దేశము, ఓకేనా. సరే, ఒకసారి అయితే ఒకసారి డిక్కీ ఇది ఆర్ఎస్ అండి, చూసుకోవచ్చు, బెలోనా, ఓకేనా. ఒకసారి అయితే ముంగట చూసుకుందాం. మీకు ఇందులో ఏదైనా డ్యామేజ్ ఉందా లేకపోతే యాక్సిడెంట్ అయిందా అనేది కూడా తెలుసు అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. అంతకు మించి ఏం లేదు, మిమ్మల్ని ఎవరిని టైంపాస్ చేయాలని. ఇది ఒకటి అంటే క్లిప్ అనేది పోయింది, కొంచెం లూజ్ మాత్రం ఉన్నది, ఇది చూసుకోవచ్చు, ఓకేనా. ఫిక్స్ అయిపోయింది. ఇది ఇట్లా ఉంటే చిన్న చిన్నగా మీకు డైరెక్ట్గా చెప్తా, చూపిస్తారు, ఓకేనా. సరే, ఫస్ట్ అయితే ఇలా స్టెఫిన్ చూసుకుందాం. స్టెఫిన్లో ఇంట్లో మీకు ఏమైనా చేంజెస్ ఉన్నా లేదా తెలుస్తుంది, ఓకేనండి. లోపల చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ రస్ట్ కానీ ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి స్టెఫిన్ వచ్చేసి మీకు ఒక 80% వరకు ఉంటుంది, 80-90% వరకు ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. ఇందులో జాక్ మాత్రం కనిపిస్తుంది. ఒకసారి అయితే ఫుల్ కూడా చూసుకోండి, మీకు ఒకవేళ నచ్చుతుంది రండి, ప్రాబ్లం ఏం లేదు, ఇది కూడా గ్యారంటీ. ఒకసారి అయితే మీకు రీడింగ్ చూపిస్తా, ప్లస్ అట్లాగే బ్యాక్ సైడ్ కెమెరా కూడా చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే మీరు ఇక్కడ ఒక్కసారి ఎయిర్ బ్యాగ్ చెక్ చేసుకోండి. ఎయిర్ బ్యాగ్ మాత్రం ఉన్నది ఇక్కడ, ఏది మాత్రం డ్యామేజ్ కాలేదు ఎయిర్ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఇది. అట్లాగే మీకు ఒకసారి బ్యాక్ సైడ్ కెమెరా చూపిస్తా, బ్యాక్ సైడ్ కెమెరా వర్క్ చేస్తుందా కూడా మీకు కూడా తెలియాలి కదా, ఓకేనండి. ఇది కూడా వర్క్ చేస్తుంది, ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు. రీడింగ్ వచ్చేసి సార్ 1,38,000 సార్. ఇది షోరూమ్ ట్రాక్ అంటున్న ఓనరు, ఒకవేళ అవసరం అని కూడా చెప్పండి, చెక్ చేయించుకోవడం ప్రాబ్లం లేదు. ఇదే సార్ దీని ప్రైస్ వచ్చేసి 5,60,000 ఇస్తున్నారు ఓనరు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఫస్ట్ ఒకటి సార్, ఇది మీరు ఎవరైనా కానీ బానెట్ కూడా చెక్ చేసుకోవడం కదా సార్, బానెట్ ప్రాబ్లం ఉండదు. మెయిన్ ఏంటంటే ఈ ఆపరేషన్ చెక్ చేసుకోవాలి, ఇదేమైనా డ్యామేజ్ అయిందా లేదా అదొకటి గమనించుకోవాలి.
నెక్స్ట్ ఇక్కడ లీకేజ్లు తెలిసిపోతుంది, అది కూడా గమనించుకోవాలి. ఓకేనా. అట్లాగే ఇది కూడా చెక్ చేసుకుందాం. మీకు ఏదైనా డ్యామేజ్ అయితే ఇంట్లో డైరెక్ట్ చెప్తా, చూపిస్తా. ఇది కంపెనీతో వచ్చిన గమ్ మాత్రమే సార్. ఇది చూసుకోవచ్చు, మీకు ఇది మొత్తం వాష్ చేసి పెట్టుకున్నారు. ఇది నెక్స్ట్ షో పట్టి కూడా ఓకే ఉంది, ఏది కానీ డిస్టర్బెన్స్ ఏం లేదు. ముంగట హెడ్ లైట్ ఓకే ఉంది సార్, ఇండికేటర్ ఓకే ఉంది, అట్లాగే కింద ఫోగ్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మిర్రర్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. అక్కడక్కడ టచ్ అప్ మాత్రం అయినా సరే నేను 100% చెప్తున్నాను, నేను ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా చెక్ చేసుకోవచ్చు, ఓకే ఉంది. ఓకేనా. మీకు ఒకసారి వెనక సైడ్ చూపిస్తా. వెనక సైడ్ చూసుకుంటే మాత్రం మీకు అప్పుడు చెప్పాలనుకున్నా, కాకపోతే సందర్భం ఇది కాబట్టి ఇది చెప్తున్నాను. వెనక ఇది ఒకటి మాత్రం బ్రేక్ అయింది, టైల్ ల్యాంప్ ఇది ఒకటి చెక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి బ్రేక్ అయింది, ఇది వర్క్ చేస్తుంది, కాకపోతే ఇది ఒకటి బ్రేక్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా ఓకే ఉంది సార్. ఇది పెట్రోల్ వర్షన్ మళ్ళీ చెప్తాను నేను. చూడకపోతే మాత్రం నేను ఏం చేయాలి సార్. ఇది ఒకసారి బీడింగ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది. మీకు ఇవన్నీ చెప్పడం టైం వేస్ట్ అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేను. ముంగ ట్యాక్స్ చూసుకుంటే మాత్రం ఒక 50-60% వరకు ఉంటుంది సార్. ఇది అలోవిల్స్, ఇది టాప్ ఏంటి ఇది. అందులో ఇది చూసుకుంటే బీ సిరీస్ ఉంది. ఇక్కడ గ్లాస్ వచ్చేసి మీకు అన్ని A to Z చెప్పేస్తాను నేను. ఇది కూడా సేమ్ బీ సిరీసే ఉంది. అంటే ఒకేసారి మీకు టైం వేస్ట్ చేయకుండా, దేని దానికి దయించకుండా చూపించకుండా నేను ఒక్కసారి మీకు చూపిస్తాను చూడండి. ఇది కూడా ఓకే ఉంది, మాడిఫై చేసింది కాదు. అట్లాగే ఈ గ్లాస్ చెక్ చేసుకుందాం. ఈ గ్లాస్ చెక్ చేసుకున్నా కానీ BH ఉంది. వెనక టైర్ మాత్రం ఒక 20% వరకు ఉంటుంది సార్. ఇది అలెవెల్స్ ఉంది. ఇది అట్లాగే వెనక చెక్ చేసుకున్న BH ఉంది, ఇక్కడ మీరు గమనించుకోవచ్చు. మీకు ఇంతగానో చూసే లేదు అంటే మాత్రం దానికి నేను ఏం చేయలేను. ఇది కూడా సేమ్ BH ఉంటుంది. సారీ, టైర్ కూడా ఒక 20-30% వరకు ఉంటుంది సార్. ఇది కూడా సేమ్ BH ఉంది, చూసుకోవచ్చు. టైర్స్ ఆల్రెడీ చెప్తాను మీకు. ఇది కూడా చూసుకోవచ్చు, BH ఉంది. సరే, ముంగటి బంపర్ నుంచి డిక్కీ వరకు ఏది కానీ రిప్లేస్ కాలేదు. టోటల్ వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది. ముంగ టైర్స్ వచ్చేసి 60-70% వరకు ఉంటాయి. కొంచెం వెనక వచ్చేసి ఇది మాత్రం ఒక 40-30% వరకు ఉంటాయి అనుకుందాం. ఓకేనా. నేను ఎందుకంటే మీకు చెప్పాలనుకుంటే కొన్ని మర్చిపోతుంటాను నేను, అంటే మీరు అంత టైం ఇస్తలేరు కాబట్టి. ఓకేనండి. ఇప్పుడు నేను చెప్తా చూడండి. మన దగ్గర ఉన్నది మారుతి సుజుకి బెలోనా. ఇది RS, ఇది అంటే ఫుల్ టాప్ ఇది. ఓకేనా. మాట వచ్చేసి 2017 ఉన్నది. రీడింగ్ వచ్చేసి 1,36,000 దాకా ఉంది సార్. ఇది రీడింగ్ ఓనర్ చెప్తున్నాడు, షోరూమ్ ట్రాక్ అంటున్నాడు, జెన్యున్ రీడింగ్. ఓకే. వెహికల్ వచ్చేసి కూడా సార్ టోటల్ ఒరిజినల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ప్రజెంట్ అయితే వ్యాలిడ్ ఉంది, 9th month వరకు ఉంది. ఓకేనా. నేను చెప్పడం ఏదో గొప్ప కాదు సార్. ఒకసారి వెహికల్ చూసుకున్నాక అప్పుడు నన్ను నమ్మండి, అంతవరకు మీరు నమ్మకండి. ఎందుకంటే మీరు ఎవరు నిజాలకు అంటే మంచి దేనికి విలువ ఇయ్యరు. మీరు కొన్ని గమనించుకుంటే ఓకే, లేదు అంటే అది దానికి మాత్రం నేను చేయలేను. మన దగ్గర వెహికల్స్ ఒరిజినల్ లేవా అదొక్కటి మాత్రం చెప్పగలుగుతాను నేను. వేరే సంగతి మనకు అవసరం లేదు. ఓకేనా సార్. దీని ప్రైస్ వచ్చేసి ఓనర్ చెప్తున్నారు సార్ 5,60,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రండి, చూసుకోండి. చూసుకున్నాక మీకు నచ్చినాకనే రండి. ఓకేనా సార్, తీసుకోండి. ఓకేనా. జై జవాన్, జై కిసాన్, జై